పాక్కు చావు దెబ్బ, కరాచీ ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్, దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రాహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు, పాక్కు చెందిన 10 నుంచి 12 నౌకల ధ్వంసం, 1971 పునరావృతమైందట. ఇంకో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతీకాత్మక చిత్రం ఇది. గోడ దెబ్బ, చెంప దెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అదే. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సై అంది, సమరానికి సిద్ధమంది. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై గురిపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునియలు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తుంది. భారత్ వాటన్నిటిని గాల్లోనే అడ్డుకొని ధ్వంసం చేస్తుంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్తో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతను తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావు దెబ్బ తప్పలేదు. అటు క్వెట్టాను బులిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడి నుంచి పాక్ ఆర్మీ పలాయనం చిత్తగిస్తుంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నౌకిక దళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూప్ నుంచి బ్రాహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే అనేది ఒక ప్రధానమైనటువంటి వార్త అయితే చూసుకోవచ్చు. ఒక పక్కన భారత్, ఇంకొక పక్కన వీళ్ళు ఏదైతే ఉందో బులిచిస్తాన్ సంబంధించిన అట్నుంచి అడ్డుదాడులు అయితేనే ఇటు నుంచి ఇటు అయితేనే. ఇప్పుడు పాకిస్తాన్ ఇక కోలుకునేలాగా అయితే లేదు. ఇక యుద్ధ బీభత్సం ఉన్నదట. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు, క్షిపణులు, డ్రోన్లతో 15 నగరాలపై గురి, సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం తిప్పుకొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణులను కూల్చివేత, పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్ లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై గురి, సియోల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం. రెచ్చిపోయిన పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో పేలుళ్లు, సైరన్లు. అమృత్సర్ సహా 4 నగరాల్లో కమ్ముకున్న చీకట్ అనేది ఒక వార్తగా. 3 పాక్ విమానాలు కూల్చివేత, 2 JF-17 విమానాలు కూలిపోయాయి. దానికి పాక్ కూడా అంగీకారం తెలిపిందట. F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేత చిక్కిన JF-17 పైలట్ అట. పలు డ్రోన్లు కూడా కూల్చివేయడం జరిగింది. ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి అవి విమానాలు, వీటిని కూడా కూల్చేసింది నిన్న భారత్ సంబంధించినటువంటి సైన్యం. ఇగో పాక్ చేజారిన క్వెట్టా నగరం బాలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికిపోయింది. ఇక భారత్తో యుద్ధమే అదనంగా రెచ్చిపోయిన బాలూచ్ వేర్పాటువాదులు, పాక్ ఆర్మీపై భీకర దాడులు, క్వెట్టా వదిలి పరారవుతున్నటువంటి పాక్ సైన్యం. వీళ్ళు అంతా తోక ముడిచేటువంటి కథ. వీళ్ళది ఉత్తుదే మీద మిరుగులు లోపల ఏదో పురుగులు అన్నట్టుగా మొత్తం అంతా కూడా పైకి ఏదో గంభీరాన్ని ప్రదర్శిస్తూ ఏదో చేయబోతారు, ఏదో అవుతుంది. ఇది దగ్గర ఏది లేదు. నిన్ననే చెప్పినా నేను, వాళ్ళు డీజిల్కి పైసలు లేవు అని. ఆ యుద్ధ విమానాల్లో పోసేటువంటి డీజిల్ గీజులు ఉంటుంది కదా, అదంతా దానికి పోసేదానికి పైసలు లేవు వాళ్ళ దగ్గర. ఒకసారి చూడొచ్చు పాక్ సంబంధించిన పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎట్లా ఏడుస్తూ ఉన్నాడో, వద్దు ఇది అడ్డుకోండి, ఇది అది సరైనటువంటి విధానం కాదు, మనం వాళ్ళతో నెగలేము, వాళ్ళతో గెలవలేము, ఇక దీన్ని దయచేసి ఇది ఆపండి అని చెప్పేసి ఇగో तो इसलिए जनाब रजू करो, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क के हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आज़म को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान कलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सेना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब्बे काबा हम तेरे हबीब के उम्मती हैं।
आप चले गए उधर फिलिस्तीन में चले जाए, कश्मीर में चले जाए, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। तो रहमत का एक जरा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीरत अता फरा और हमें उनको सनगू करने की ताकत अता फरमा। ఇది పాకిస్తాన్ పరిస్థితి ఇగో ఇట్లా ఉంటుంది. ఏది పార్లమెంట్లో వేడుకుంటారు. ఇదంతా కూడా దీని పట్ల మనం ఆపాల్సిందే, దీని పట్ల మనం ఖచ్చితంగా దీనిపైన డిసిజన్ తీసుకోవాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి పార్లమెంట్లో ఎంపీలు ఏడుస్తూ ఉన్నారు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎంపీలు. కానీ వీళ్ళేమో ఇక్కడ పాకిస్తాన్ యుద్ధ విమానాలను పెట్టుకొని మాకు అణుబాంబులు ఉన్నాయి, మాకు ఈ బాంబులు ఉన్నాయి, ఆ బాంబులు వేస్తామని చెప్పేసి ఏదో ముచ్చట చెప్పి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న కేవలం 20 నిమిషాలు దాడి చేస్తేనే తోక ముడుచుకొని వెళ్ళిపోయింది పాకిస్తాన్. ఒక 20 గంటలు కనుక చేసినట్టయితే ఉంటే 20 నిమిషాలు 20 గంటలు చేస్తే పాకిస్తాన్ ఉంటుందా? ఇంకా వాటి ఇక్కడికి పులి స్టాప్ పెట్టకుండా ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఉగ్రవాదులని, ముష్కరులని, టెర్రరిస్టులను చంపితే మరి వీళ్ళకేమవుతుందో అర్థం కాదు. మరి వీళ్ళేమో మా పాకిస్తాన్ పౌరులే కాదు వాళ్ళు అంటారు.